Hello friends, very good evening. Welcome to 3rd September Daily Hindu Current Affairs. So friends, మనం ఈ వీడియోలో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, సో అలాంటివి రాసేటువంటి ఎగ్జామ్స్ వాళ్ళకి కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో మనము ఇవాళ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ న్యూస్ నుంచి ఎంసీక్యూ ఫార్మాట్లో మనము కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకేనా, ఈ యొక్క క్లాస్ వచ్చేసి మనకి ఏంటి అంటే కనుక మన యొక్క యాప్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్, అది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యొక్క కోర్సెస్ ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ కావాలి అనుకున్నా కూడా మీరు దీని నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ద డైలీ సిఏ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుంది. సో మీరు దాని నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, సో లెట్ us స్టార్ట్ ద టుడేస్ డిస్కషన్. మనం ఈరోజు September 3rd, 2024 కరెంట్ అఫైర్స్ని అయితే కనుక డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. బంగ్లాదేశ్ టు రీస్టార్ట్ ద టాక్స్ విత్ ఇండియా ఓవర్ తీస్తా వాటర్ డిస్ప్యూట్. సో సంథింగ్ రిలేటెడ్ టు తీస్తా రివర్. తీస్తా అనేటువంటిది మనకి ఏంటి అని అంటే ఇది ఒక రివర్ ఫ్రెండ్స్. మనకిది ఈ యొక్క తీస్తా రివర్ డిస్ప్యూట్ అనేటువంటిది ఈ రోజు కాదు, మనకి డెకేడ్స్ లాంగ్ మనకి ఏంటి అంటే డెకేడ్ లాంగ్ డిస్ప్యూట్ అయితే నడుస్తుంది. సో ఈ యొక్క తీస్తా రివర్ అనేటువంటిది మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ఫ్లో అవుతుందన్నమాట. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన మనకి ఫ్లో అవుతుంది. ఇండియాలో మనకి సిక్కిం అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్ బెంగాల్లో మనకి ఫ్లో అయ్యి ఫ్రమ్ దేర్ ఇట్ విల్ గో టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్. సో సిక్కింలో మనకి అరిజినేట్ అవుతుంది, దెన్ ఇట్ విల్ గో టు ద వెస్ట్ బెంగాల్, అండ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు దట్ ఆఫ్ ద బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయ్యి మనకి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి డ్రైన్ అయిపోతుంది ఈ యొక్క తీస్తా రివర్. అయితే ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ షేరింగ్ గురించి డిస్ప్యూట్ అయితే నడుస్తుందన్నమాట. ఈ యొక్క తీస్తా రివర్ వాటర్ షేరింగ్ డిస్ప్యూట్ అయితే కనుక సో వాటర్ షేరింగ్ డిస్ప్యూట్ అయితే మనకి నడుస్తుంది. ఎవరి మధ్యన? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన. సో గత 10 సంవత్సరాలుగా మనకి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క తీస్తా రివర్ వాటర్స్ బంగ్లాదేశ్కి కూడా షేర్ చేయాలి అని చెప్పేసి. సో బట్ దెర్ ఈస్ ఏ కంట్రీ స్టేట్ విచ్ ఇస్ బ్లాకింగ్, విచ్ ఇస్ వెస్ట్ బెంగాల్. మనకి ఏంటి అని అంటే కనుక సో ఇట్స్ ట్రయింగ్ టు బ్లాక్ ఇట్ బికాస్ సో దే సే దట్ తీస్తా రివర్ వాటర్స్ అనేటువంటివి వెస్ట్ బెంగాల్కి కూడా లైఫ్ లైన్ లాంటివి. సో కావాలంటే వీ విల్ షేర్ ద అదర్ రివర్స్ బట్ నాట్ ద తీస్తా రివర్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. బంగ్లాదేశ్ ఏమంటుంది అని అంటే మేము లోయర్ రైపరియన్ స్టేట్గా మాకు కూడా ఆ యొక్క వాటర్స్ మీద హక్కు ఉంటుంది, సో మాకు కూడా షేర్ చేయాలి అని చెప్పేసి ఇంతకుముందు షేక్ హసీనా గవర్నమెంట్ సో షీ ట్రైడ్ హెర్ లెవెల్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు సెటిల్ దిస్ డిస్ప్యూట్. బట్ హవెవర్ మీకు తెలిసిన విషయమే, బంగ్లాదేశ్లో మనకి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ జరిగాయి. సో షేక్ హసీనాని మనకి ఏంటి అంటే కనుక రిజైన్ చేసేసారు, ప్రైమ్ మినిస్టర్కి క్విట్ చేసేసారు. సో దెన్ కమ్స్ మొహమ్మద్ యూనూస్ అయితే కనుక మనకు వచ్చారు కదండి. ఇంటరిమ్ గవర్నమెంట్ అయితే ఒకటి ఫార్మ్ అయింది. మొహమ్మద్ యూనూస్ అయితే మనకి రావడం జరిగింది కదా. మొహమ్మద్ యూనూస్ హీజ్ అన్ ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజర్ అనమాట. ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క సో చీఫ్ అడ్వైజర్ కింద మనకి యొక్క మొహమ్మద్ యూనూస్ని మనకి అపాయింట్ చేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో మనకి బంగ్లాదేశ్లో కూడా జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో విత్ దట్ ఏ న్యూ రిప్రజెంటేషనల్ గవర్నమెంట్ విల్ బి ఫార్మ్డ్. బట్ అప్ టిల్ దెన్ పొలిటికల్ వాక్యూమ్ మనకి ఏంటి అంటే కనుక ఫిల్ చేయడానికి ఈ యొక్క మొహమ్మద్ యూనూస్ని మనకి ఇంటరిమ్ గవర్నమెంట్ని మనకి అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము. ఇంతకుముందు షేక్ హసీనా సో ఏదైతే మనకి మధ్యలో వదిలేశారో వాటిని ఇప్పుడు మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము అని చెప్పేసి మనకి సో ఈ యొక్క గవర్నమెంట్ అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఈస్ ఆల్ అబౌట్. బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క తీస్తా రివర్స్ మాకు షేర్ చేయాలి, సో దీని గురించి డిస్ప్యూట్ గురించి సెటిల్ చేసుకోవడానికి మేము ఏంటి అంటే కనుక మళ్ళీ ఇండియాతోటి మేము మాట్లాడతాము. సో వీ విల్ హ్యావ్ ఏ టాక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ మనకి ఏ కంట్రీకి మధ్యన అడుగుతారు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్ అని చెప్పాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాలో ఏ స్టేట్స్లో మనకి రివర్ ఫ్లో అవుతుంది. సో సిక్కింలో ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో మనకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంటరిమ్ గవర్నమెంట్ యొక్క హెడ్ ఎవరు? మొహమ్మద్ యూనూస్ వచ్చేసి మనకి. అండ్ దెన్ దే విల్ బి ఆస్కింగ్ యూ లైక్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్యన ఇంకొక ట్రీటీ కూడా ఉందండి, సంథింగ్ కాల్డ్ యాజ్ గంగా వాటర్ ట్రీటీ కూడా ఉంది మనకి. సో గంగా వాటర్ ట్రీటీ అనేటువంటిది అంటే గంగా వాటర్స్ అనేటువంటివి కూడా మనం ఏంటంటే బంగ్లాదేశ్కి షేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పేసి కూడా మనకు ఉంది. ఇండస్ వాటర్
ట్రీటీ. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పడం జరిగింది, బట్ స్టిల్ ఇంకొకసారి ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది 1960లో మనకి ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన మనకి సైన్ చేయడం జరిగిందండి. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యలో మీడియేటెడ్ బై ఎవరు అంటే కనుక వరల్డ్ బ్యాంక్ మధ్యలో మీడియేట్ చేసింది. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్ మధ్యన సైన్ చేసినటువంటి ట్రీటీ ఇండస్ వాటర్ ట్రీటీ. అంటే రివర్ వాటర్ డిస్ప్యూట్ మనకు వచ్చింది కాబట్టి ఇంకేమున్నాయి అనేటువంటివి మనం తెలుసుకోవాలి, అందుకని మనం చెప్పడం జరుగుతుందన్నమాట. ఇండస్ వాటర్ ట్రీటీ అనేటువంటిది ఉండి 1960లో సైన్ చేశారు. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ పాకిస్తాన్. మధ్యలో ఎవరు మీడియేట్ చేశారని అడుగుతారు, వరల్డ్ బ్యాంక్ అయితే మీడియేట్ చేసింది. లైక్ వైజ్ వీ ఆల్సో హ్యావ్ ద గంగా వాటర్ ట్రీటీ ఉంది, దట్ ఈస్ ఆల్సో బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. నా ఇప్పుడు తీస్తా రివర్ ట్రీటీ లేదండి, ఇంకా ఇది డిస్ప్యూట్లో ఉంది ఇంకాను. సో అందుకని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. రివర్ వాటర్ షేరింగ్ గురించి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ హెల్సిన్కీ రూల్స్ అంటారు. హెల్సిన్కీ రూల్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ చేశారు. సో ఓకేనా, ఈ హెల్సిన్కీ రూల్స్ అంటే ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి రాసేటువంటి వాళ్ళకి అడుగుతూ ఉంటారు, కొంచెం డెప్త్గా అడగాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. హెల్సిన్కీ రూల్స్ అని చెప్పేసి మనకైతే పబ్లిష్ చేశారు. ఇవి కూడా మనకి ఏంటంటే ఈ యొక్క రివర్ వాటర్ షేరింగ్ గురించి ఇష్యూ అయితే మనకి మాట్లాడుతుందన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్, రైట్? సో ద బంగ్లాదేశ్ తోటి మనము లాంగెస్ట్ బార్డర్ షేర్ చేసుకుంటాము. అరౌండ్ 4096 కిలోమీటర్స్ మనం ఏంటంటే బంగ్లాదేశ్ తోటి బార్డర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాం మనం అసలు? తీస్తా రివర్స్ అనేటువంటివి ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్యన డిస్ప్యూటు. ఇండియాలో సిక్కిం అండ్ వెస్ట్ బెంగాల్లో ఫ్లో అవుతుంది, అక్కడి నుంచి బంగ్లాదేశ్కి వెళ్ళిపోతుంది. సో తీస్తా రివర్సే కాకుండా బంగ్లాదేశ్ తోటి గంగా వాటర్ ట్రీటీ కూడా మనకు ఉంది అని మాట్లాడుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఇంటరిమ్ గవర్నమెంట్ హెడెడ్ బై మొహమ్మద్ యూనూస్ గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఇంతకుముందు గవర్నమెంట్ షేక్ హసీనా వాళ్ళు సో మధ్యలో ఆపేశారు. అంటే దట్ వాజ్ నాట్ కన్క్లూజివ్, టాక్స్ అనేటువంటివి ఫుల్ఫిల్ అవ్వలేదు. సో వీ వాంట్ టు రీస్టార్ట్ ఇట్ అగైన్. సో సస్పెండ్ అయిపోయినటువంటి టాక్స్ని మళ్ళీ మేము ఏంటంటే రీస్టార్ట్ చేసి ఈ యొక్క రివర్ వాటర్ డిస్ప్యూట్ని రివర్ వాటర్ డిస్ప్యూట్ని సెటిల్ చేస్తామని చెప్తున్నారు. అక్కడ మనం మాట్లాడుతూ గంగా వాటర్ ట్రీటీ మాట్లాడాము. ఐడబ్ల్యూటీ ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు వచ్చిందో మాట్లాడాము, 1960. అది ఎవరి మధ్య చూసాం? ఇండియా పాకిస్తాన్. మధ్యలో ఎవరు మీడియేట్ చేశారో చూసాం, వరల్డ్ బ్యాంక్. అసలు రివర్ వాటర్ షేరింగ్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటివి సంథింగ్ కాల్డ్ యాజ్ హెల్సిన్కీ రూల్స్ అంటారు. క్లియర్? ఈ పాయింట్స్ మనకు తెలిస్తే చాలండి. లెట్ us see a question on this. Which countries are involved in the తీస్తా వాటర్ షేరింగ్ డిస్ప్యూట్? సో తీస్తా వాటర్ షేరింగ్ డిస్ప్యూట్ మధ్యలో ఉన్నటువంటి కంట్రీస్ ఏవేంటి? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, బంగ్లాదేశ్ అండ్ భూటాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్. సో ద ఆన్సర్ ఈస్ సి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ ఇస్ ద ఆన్సర్ అండి మనకి. ఓకేనా? సో మయన్మార్ గురించి మనకి ఏంటంటే మయన్మార్లో సమ్ ఇంపార్టెంట్ రెఫ్యూజీస్ ఉంటారు, దే ఆర్ నోన్ యాజ్ రోహింగ్యా రెఫ్యూజీస్ అంటారు అనమాట. రోహింగ్యా రెఫ్యూజీస్ అని చెప్పేసి మనకు అంటారు. వీళ్ళు మయన్మార్లో మనకైతే ఉంటారు, పర్టికులర్లీ రఖైన్ స్టేట్ అంటారు. ఈ రఖైన్ స్టేట్లో మనకి రెఫ్యూజీస్ అయితే ఉన్నారనమాట. మయన్మార్లో వీళ్ళని ఇక్కడ పర్సిక్యూట్ చేస్తున్నారు, అంటే చంపేయడం జరుగుతుంది. సో పర్సిక్యూషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది అనమాట. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మయన్మార్. సో దాని గురించి మీకు తెలియడానికి. ఇంకా బంగ్లాదేశ్ క్యాపిటల్ గురించి మీకు ఇంకా అలాంటివి మీకు తెలుసు కదా, ఢాకా ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్ అండి. ఓకే, దీని గురించి పాయింట్స్. The Teesta River is a transboundary river that flows through the Indian states of Sikkim and as well as West Bengal before entering Bangladesh. The dispute over the Teesta water sharing agreement primarily involves two countries, that is India and as well as Bangladesh. The two countries have been negotiating to reach to an agreement on how to share the water resources of Teesta River, which are crucial for agricultural and economic needs of both the nations, especially in the northern region of Bangladesh and the Indian state of West Bengal. Yes. Why it was in the news? The Teesta river water sharing issue has again resurfaced. Malli paiki enduku ochindi in the news because Bangladesh's interim government expressed its desire to restart the talks with India regarding the treaty. ఈ ట్రీటీ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము అని చెప్పేసి మనకి బంగ్లాదేశ్ ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ తీసుకుని వచ్చారనమాట. The discussions have been stalled because of due to various political and regional challenges, mainly opposition from that of the West Bengal government. Okay, so it is mainly because of due to the West Bengal government. బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటున్నారంటే దే హ్యావ్ ఎంపసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అడహరింగ్ టు ద ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ ఆన్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ అప్పర్ రైపేరియన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ అ లోయర్ రైపేరియన్ బంగ్లాదేశ్. సో ఈ యొక్క వీ హ్యావ్ టు అడహర్ టు ద ఫాలో ద ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్ అని చెప్పడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద రివర్ వాటర్ షేరింగ్ అండ్ పర్టికులర్లీ సో దే ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ హెల్సిన్కీ రూల్స్. ఎస్,
దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. సెంట్రల్ గవర్నమెంట్ కన్స్టిట్యూటెడ్ 23rd లా కమిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా బేసిక్స్ అడుగుతారు మనకి మెయిన్లీ ఈ ఆర్టికల్ నుంచి. సో ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ లా కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. మీకు ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్ అవసరం లేదు, లైక్ యూపీఎస్సి వాళ్ళకి అవసరమైన డీటెయిల్స్ మనకు అవసరం లేదు. సో ద బేసిక్స్ మనకు తెలిస్తే చాలు. లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మన కంట్రీలో ఇట్స్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ అండి. మనకి ఇది నాన్ స్టాట్యూటరీ బాడీ అనమాట మనకి. ఓకేనా, అంటే జనరల్లీ ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అని అడుగుతూ ఉంటారు, లేకపోతే ఇట్స్ ఏ స్టాట్యూటరీ బాడీ అని అడుగుతూ ఉంటారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ. మనకి ఇట్ ఈస్ లైక్ మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ జస్టిస్ వాళ్ళకి, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జస్టిస్ వాళ్ళకి మనకి ఇది ఏం చేస్తుంది అని అంటే కనుక అడ్వైజెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎవరికి, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ యాజ్ వెల్ యాజ్ ద సో జస్టిస్ వాళ్ళకి మనకి ఏంటి అని అంటే కనుక అడ్వైజెస్ అనేటువంటివి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. మనకి ఇండిపెండెంట్ ఇండియా అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కన్స్టిట్యూట్ అయిందంటే 1955లో మనకి కన్స్టిట్యూట్ అయిందండి. 1955లో కన్స్టిట్యూట్ అయింది. ఎంసీ సెతల్వాద్ ఈజ్ ద సో చైర్పర్సన్ ఫర్ ద ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలా కూడా మనకు అడుగుతుంటారు. సో ఓకేనా, 1955లో ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు కన్స్టిట్యూట్ అయింది అని చెప్పి 1955లో కన్స్టిట్యూట్ అయింది. హూ ఈజ్ ద చైర్పర్సన్? ఎంసీ సెతల్వాద్ ఈజ్ ద చైర్పర్సన్. ఇప్పటికి మనకి ఎన్ని కమిషన్స్ కన్స్టిట్యూట్ చేశారు అని అంటే కనుక ఇప్పటికి మనకి 22 లా కమిషన్స్ కన్స్టిట్యూట్ చేశారండి. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఆగస్ట్ 31, 2024న మనకి 22nd లా కమిషన్ అయితే టర్మ్ అయితే అయిపోయింది. జనరల్గా మనకి 3 years టర్మ్ అయితే ఉంటుంది ఈ యొక్క లా కమిషన్ది. అందుకని ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త లా కమిషన్ని మనకి కన్స్టిట్యూట్ చేస్తుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ 22nd లా కమిషన్ యొక్క చైర్పర్సన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక జస్టిస్ రితురాజ్ అవస్థి. ఈవెన్ ఇది కూడా మనకు అడుగుతుంటారు, జస్టిస్ రితురాజ్ అవస్థి. ఓకే, జస్టిస్ రితురాజ్ అవస్థి ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ద 22nd లా కమిషన్. ఇప్పుడు 23rd లా కమిషన్ని మనకి కన్స్టిట్యూట్ చేస్తున్నారు. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, డౌన్ ద లైన్ మనకి చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెంబర్స్ని మనకి అపాయింట్ అయితే చేస్తారు. అండ్ లా కమిషన్ టెన్యూర్ ఎంత? 3 years మనకి. ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? నో. ఈజ్ ఇట్ ఏ స్టాట్యూటరీ బాడీ? నో, ఇట్స్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళకి ఇది మనకి ఏం చేస్తుంది అంటే రికమెండేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే మన కంట్రీలో అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి లాస్ ఏమైనా ఉంటే కనుక వాటిలన్నిటినీ కూడా రిపీల్ చేయమని చెప్పేసి మనకి గవర్నమెంట్కి అడ్వైజెస్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఎగ్జిస్టింగ్ లాస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి కూడా మనకి గవర్నమెంట్కి రికమెండేషన్స్ ఇస్తుంటుంది. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈజ్ అడ్వైజరీ బాడీ. అంతే, అంటే గవర్నమెంట్కి ఓన్లీ అడ్వైజెస్ మాత్రమే ఇస్తుంది, అంతే తప్ప ఇప్పుడు గవర్నమెంట్ వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనేటువంటి రూల్ ఏమీ మనకి లేదు. ఓకే, క్లియర్, రైట్? అండ్ అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి వాటిల్లో మనకి ఇలా కూడా అడుగుతూ ఉంటారు. బ్రిటిషర్స్ టైంలో మనకి ఫస్ట్ లా కమిషన్ వచ్చేసి మనకి చార్టర్ యాక్ట్ 1833 అని చెప్పేసి ఒక యాక్ట్ ఉందండి. మీరు చదువుకునే ఉంటారు ఇండియన్ హిస్టరీలో. చార్టర్ యాక్ట్ 1833 అని చెప్పేసి ఉంటుంది. ఆ యొక్క యాక్ట్ ద్వారా 1834లో ఫస్ట్ లా కమిషన్ని మనకి బ్రిటిష్ టైంలో మనకి కన్స్టిట్యూట్ చేశారు. థామస్ మకాలే ఈజ్ ద చైర్మన్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ఫస్ట్ లా కమిషన్. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో లా కమిషన్ని కన్స్టిట్యూట్ చేసింది. ఫస్ట్ లా కమిషన్ ఎప్పుడు, ఫస్ట్ లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు, సో బ్రిటిషర్స్ టైంలో కన్స్టిట్యూట్ చేసిన ఫస్ట్ లా కమిషన్ ఏ ఇయర్లో చేశారు, దానికి చైర్పర్సన్ ఎవరు, రీసెంట్గా మనకి ఎన్నో లా కమిషన్ కన్క్లూడ్ అయిపోయింది, దానికి చైర్పర్సన్ ఎవరు, రీసెంట్గా కన్స్టిట్యూట్ చేసిన దానికి ఎన్ని ఇయర్స్కి ఇచ్చేస్తారు, ఈజ్ ఇట్ అడ్వైజరీ ఆర్ బైండింగ్, ఇలాంటి పాయింట్స్ అన్నీ మనకు అడుగుతుంటారు. సో మనకి చాలా క్లియర్గా మనం అయితే ఆన్సర్ చేసేయగలగాలి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see a question. Which law commission was recently constituted by the central government? 21st,
22nd, 23rd అండ్ యాజ్ వెల్ యాజ్ 24th. సో ఇది మనకి మీకు డౌటా మళ్ళీ ఇంకేమైనా? సో ద ఆన్సర్ ఈస్ 23rd లా కమిషన్ని రీసెంట్గా మనకి కాన్స్టిట్యూట్ అయితే కనుక చేశారనమాట. ఓకేనా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. The central government has recently constituted 23rd Law Commission of India for a period of ఎన్ని years అని చెప్పాను? 3 years. The commission is tasked with advising the government on legal reforms and as well as reviewing the existing laws. The term of the previous 22nd Law Commission ended on August 31st, 2024 మనకి ఎండ్ అయిపోయింది. That's it. Let's move to that of the next article. Vidya breaks Usha's 3-decade-old 400-meter hurdles record. So this is something related to మనకి రీసెంట్గా నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అయితే మనకి నడుస్తుందండి మనకి. సో ఓకేనా, శ్రీ కంతిరావ స్టేడియంలో మనకైతే జరుగుతుంది మనకి. ఇక్కడ మనకి యొక్క విద్యా రామరాజ్, సో విద్యా రామరాజ్ మనకి ఏంటి అని అంటే, సో షీ బ్రోక్ ద రికార్డ్ ఆఫ్ ద ఉషా మనకి పీటీ ఉషా యొక్క రికార్డ్ని మనకి ఏంటి అని అంటే కనుక సో బ్రేక్ అయితే చేశారు మనకి యొక్క విద్యా రామరాజ్. సో షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద అథ్లెటిక్స్ అండ్ ద రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద 400-meter hurdles. 400-meter సో హర్డిల్ అనమాట ఇది. సో చూడండి, విద్యా రామరాజ్ బ్రోక్ ఏ 39-year meet record with an excellent run in the women's 400 meters hurdles at the 63rd National Open Athletics Championship at the Sri Kantirava Stadium on Monday. Vidya's 56.23 second erased the PT Usha's time of 56.80 second. See, Usha time running time వచ్చేసి 56.80 second అయితే సో మనకి ఈ యొక్క విద్యా రామరాజ్ యొక్క టైం వచ్చేసి 56.23 second అండి. ఓకే, సో నౌ దిస్ వాజ్ ద న్యూ రికార్డ్. అయితే కనుక ఈ యొక్క పీటీ ఉషా యొక్క రికార్డ్ని అయితే కనుక మనకి బ్రేక్ అయితే కనుక చేశారు. సో దట్ ఈస్ అ Vidya Ramraj, very very important personality. She is Vidya Ramraj. So Vidya is all smiles after her remarkable feat on Monday. Yes, this is what is the article is all about. Let's see a question on this. Vidya Ramraj, who recently seen in the news, is associated with which sport? A. Athletics, B. Badminton, C. Tennis and as well as the D. Boxing. What was the answer, Andy? A. Athletics is the answer. Yes, let us see the points. Vidya Ramraj is associated with athletics, specifically in the 400-meter hurdles event. She recently made the headlines by breaking the 39-year-old meet record that was held by PT Usha at the 63rd National Open Athletics Championships. Vidya's time of 56.23 seconds in the women's 400-meter hurdles surpassed the Usha's record of 56.80 that was set in 1985, thereby marking a significant achievement in the Indian athletics. Very very important, friends, Vidya Ramraj. ఓకేనా, దే స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ అని చెప్పేసి కూడా మనకు అడుగుతుంటారు. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, ప్రైమ్ మినిస్టర్స్ విజిట్ టు బ్రూనై అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింగపూర్ టు ఫోకస్ ఆన్ ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ 2 countries, దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్రూనై అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి ఏంటి అంటే సింగపూర్, ఈ 2 countriesకి మనకి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అయితే విజిట్ చేస్తున్నారండి. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మీటింగ్ మనకి ఏంటంటే ట్రేడ్ మీద టెక్నాలజీ గురించి అయితే కనుక మాట్లాడతారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇన్ దిస్ డిస్కషన్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ బ్రూనై అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింగపూర్, ఈ రెండూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆసియాన్ కంట్రీస్ అనమాట. బోత్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ కంట్రీస్. ఆసియాన్ కంట్రీస్ మొత్తం ఎన్ని ఉంటాయి? 10 countries ఉంటాయి. 10 countries అయితే మనకు ఉంటాయన్నమాట. ఆసియాన్ మనకి ఎప్పుడు ఫార్మ్ అయింది? 1967 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనకి ఆసియాన్ అయితే మనకి ఫార్మ్ అయింది. సో ఓకేనా, ఆసియాన్ వచ్చేసి మనకి ఎప్పుడు ఫార్మ్ అయింది? 1967 ద్వారా. సో చూడండి, ఇన్ బ్రూనై హీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ ద సుల్తాన్ ప్రైమ్ మినిస్టర్ హసానాల్ బోల్కియాహ్. బ్రూనీ మీరు బాండర్ సరీ భగవాన్ అండి క్యాపిటల్ వచ్చేసి. సో ఓకేనా, దెన్ మనకి ఇక్కడ మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు అని అంటే కనుక హసనాల్, HASSANAL, హసనాల్. సో ఓకే, హసనాల్ బోల్కియాహ్, హసనాల్ బోల్కియాహ్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సో ద బ్రూనై యొక్క ప్రైమ్ మినిస్టర్. సో ఓకేనా, దీనికి సంబంధించినటువంటి సమ్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అయితే మనం చేసుకోబోతున్నారు. అలాగే సింగపూర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి లారెన్స్ వాంగ్.
లారెన్స్ వాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్. సో మన యొక్క కంట్రీ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ, సో డిఫెన్స్ మినిస్టర్ కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు సో మనకి ఏంటి అని అంటే కనుక ఆ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతారు. ఇప్పుడు చూడండి, మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ విజిటెడ్ దీస్ టు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, దట్ ఈస్ బ్రునై అండ్ యాజ్ వెల్ యాజ్ ద సింగపూర్. సో నా ఇప్పుడు బ్రునై యొక్క ప్రైమ్ మినిస్టర్, సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి తెలియాలి. సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి లారెన్స్ వాంగ్ అండి, లారెన్స్ వాంగ్. బ్రునై యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి హసానాల్ బోల్కియాహ్. సో హియర్ యూ కెన్ రిమెంబర్ బీ ఫర్ బీ, బోల్కియాహ్. ఓకేనా, హసానాల్ బోల్కియాహ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద బ్రునై. రెండు కూడా ఏ కంట్రీస్ అనుకున్నాము? సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. దే ఆర్ పార్ట్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో హౌ మెనీ 10 మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్. సో మనకి ఆసియాన్ ఎప్పుడు ఫార్మ్ అయింది? 1967 బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనకి ఫార్మ్ అయిందనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ట్రేడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ ఆస్పెక్ట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాము అని అయితే చెప్తున్నారు. ఎస్, లెట్ us see the important question on this. లారెన్స్ వాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? చూడండి, ఆర్టికల్ అది. సో ఎగ్జాక్ట్లీ దాని మీద నుంచే మనకు క్వశ్చన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లారెన్స్ వాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అని ఇచ్చినప్పుడు మనకి మిగతా వాళ్ళు ఈ ఆర్టికల్లో ఈ న్యూస్ ఐటమ్ చదవనటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే కనుక సో మొత్తం అన్ని ప్రైమ్ మినిస్టర్స్, అన్ని ప్రెసిడెంట్స్ మనం తెలుసుకోవాలేమో అనేటువంటి ఇదిలో ఉంటారు. అవసరం లేదండి. 90% ఏవైతే న్యూస్లో ఉంటాయో వాటిని మాత్రమే మనకి ఏంటంటే ఎక్కువ అడిగే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎవరు ఎక్కువ ఫోకస్డ్గా ఫాలో అవుతారో దే కెన్ హ్యావ్ ఏ క్లియర్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట వాళ్ళకి ఇక్కడ. సో ప్రతి ఈజీ క్వశ్చన్, రైట్? ఇప్పుడు లారెన్స్ వాంగ్ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీస్ అంటే సింగపూరు, బ్రునై, మలేషియా, ఇండోనేషియా. వాట్ వాజ్ ద ఆన్సర్? ఏ, సింగపూర్ ఈజ్ ద ఆన్సర్. ఎస్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. Lawrence Wong is the Prime Minister of Singapore. He was appointed as the leader of Singapore in May this year only. ఈ ఇయర్లోనే మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అండి. ఎందుకని ఇప్పుడు లారెన్స్ వాంగ్ ఎందుకు న్యూస్లో ఉన్నారు? లారెన్స్ వాంగ్ వాజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ బికాస్ డ్యూ టు హిజ్ షెడ్యూల్డ్ మీటింగ్ విత్ ద ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డ్యూరింగ్ ద మోదీస్ విజిట్ టు దట్ ఆఫ్ ద సింగపూర్ వెళ్ళిన తర్వాత మనం ఈ యొక్క సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లారెన్స్ వాంగ్ని మనం అయితే కనుక కలవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనము వీ విల్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ సైనింగ్ ఆఫ్ అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసుకుంటాం అనమాట. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెమీ కండక్టర్స్, డిజిటల్ కోఆపరేషను, హెల్త్ కేర్, స్కిల్ డెవలప్మెంట్, వీటిల్లోకి మనం ఏంటి అని అంటే కనుక అగ్రిమెంట్స్ని కూడా మనం సైన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో లారెన్స్ వాంగ్ ఈస్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? సింగపూర్. సింగపూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ విచ్ గ్రూపింగ్? ఆసియాన్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. Nitish and as well as the Sumit, they add the golden sheen to a bountiful day. సో మనకి పారాలింపిక్స్ జరుగుతున్నాయి కదండి. ఇన్ దిస్ పర్టికులర్ పారాలింపిక్స్ మనకి ఏంటి అని అంటే కనుక సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి మనకి నితీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి సుమిత్ యాంటిల్ అంటాం అనమాట. సుమిత్ యాంటిల్ ఈవెన్ మనకి ఫ్లాగ్ బేరింగ్ సెరిమనీలో కూడా మనకి సుమిత్ యాంటిల్ మనకి పార్టిసిపేట్ చేశారు కదా. సుమిత్ యాంటిల్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద జావలిన్ త్రో స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ అండి మనకి. సో చూడండి, if you see this article, star javelin thrower Sumit Antil on Monday became the first Indian man and second from the country to defend the title as he won the F64 category gold medal with a Paralympics record of 70.59 meters. So యొక్క సుమిత్ యాంటిల్కి మనకి ఏంటి అని అంటే కనుక he has secured the gold medal in the F64 కేటగిరీలో మనకి ఏంటంటే కనుక గోల్డ్ మెడల్ అయితే సంపాదించడం అయితే జరిగింది మన కంట్రీకి. The 26-year-old record holder the bettered his own mark of 68.55 meters set in టోక్యో వైల్ విన్నింగ్ ద గోల్డ్ 3 years ago. సో టోక్యో ఒలింపిక్స్ మనకి ఏంటి అంటే 2020లో జరిగినప్పుడు సో దెన్ దేర్ ఆల్సో హీ వన్ ద గోల్డ్ మెడల్ అండ్ హియర్ యాజ్ వెల్ హీ వన్ ద గోల్డ్ మెడల్ అండి. ఎర్లియర్ ఇన్స్పైర్డ్ బై ద కంట్రీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ విరాట్ కోహ్లీ ఏ డిటర్మైన్డ్ కుమార్ నితేష్ ద అదర్ పర్సనాలిటీ నితేష్ కుమార్ స్పార్కిల్డ్ విత్ ఎ గోల్డ్ మెడల్ ఆన్ డెబ్యూట్ యాజ్ అన్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఎన్ష్యూర్డ్ దట్ ద నేషన్ సెలబ్రేటెడ్ ఇట్స్ బెస్ట్ డే అట్ ద గేమ్స్. సో 2 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గురించి అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరు మనకి సుమిత్ యాంటిల్ who is associated with the javelin throw and he won the gold medal in the F64 category. So similarly we have the another personality which is Nitish Kumar. So Nitish Kumar is associated with that of the badminton and he also won the gold medal. బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి పర్సనాలిటీ అండ్ వన్ ద గోల్డ్ మెడల్. సో బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ద క్వశ్చన్. సుమిత్ యాంటిల్
recently won which medal at the Paralympic Games in the Paris 2024? Paralympics Games 2024లో సుమిత్ యాంటిల్ మనకి ఏంటి అని అంటే కనుక ఏ మెడల్ ఇచ్చేశారు? సో ద ఆన్సర్ ఈస్ డి, గోల్డ్ మెడల్ ఈస్ ద ఆన్సర్ అండి. సో ఓకేనా, డి గోల్డ్ మెడల్. సో మూడే ఉంటాయి మెయిన్లీ. ఓకే, గోల్డ్, సిల్వర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ బ్రాంజ్. Yes, so the gold medal is the answer. Sumit Antil. Sumit Antil won the gold medal in the men's javelin throw F64 category at the Paralympic Games in Paris 2024. He became the first Indian man and the second from the country to defend a Paralympic title, securing a new record of 70.59 meters in the process. He broke his previous world record of 68 meters, which he set during the Tokyo Paralympics 3 years ago, further establishing his dominance in the sport. So these are some of the important things. Let's go to the next one. I am aiming for the gold next time, says silver medal winner Yogesh. సో ఓకేనా, యోగేష్ ఖాతునియా, వెరీ వెరీ అనదర్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి. సో ద యోగేష్ ఖాతునియా, సో మనకి ఏంటి అని అంటే పారాలింపిక్స్లో మనకి సిల్వర్ మెడల్ అయితే కనుక మనకి సంపాదించారండి దిస్ పర్టికులర్ పర్సనాలిటీ మనకి. సో ఓకే, సో చూడండి, యోగేష్ ఖాతునియా హూ ఫినిష్డ్ సెకండ్ అట్ ద పారాలింపిక్స్ సెడ్ హీ వుడ్ బి ఎయిమింగ్ ఫర్ గోల్డ్ నెక్స్ట్ టైమ్. ఐ విల్ బి ఎయిమింగ్ ఫర్ ద గోల్డ్ నెక్స్ట్ టైమ్ యాజ్ ఐ హ్యావ్ బీన్ విన్నింగ్ సిల్వర్ ఇన్ ద టోక్యో ఒలింపిక్స్, సో ద వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఆర్ ద ఏషియన్ గేమ్స్. సో ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ మిస్డ్ ద ఆపర్చునిటీ టు విన్ ద గోల్డ్. సో ఓకేనండి, యోగేష్ ఖాతునియా వన్ ద సిల్వర్ మెడల్ అండ్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద డిస్కస్ త్రో అనమాట, జావలిన్ త్రో. సో దట్ ఈస్ ప్రీవియస్లీ వీ టాక్డ్ అబౌట్ సుమిత్ యాంటిల్. సో హూ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద జావలిన్ త్రో అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డిస్కస్ త్రో స్పోర్ట్కి సంబంధించినటువంటి సో పర్సనాలిటీ మనకి మన కంట్రీకి సిల్వర్ మెడల్ అయితే కనుక సెక్యూర్ అయితే చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఐ విల్ బీ ఎయిమింగ్ ఫర్ ద గోల్డ్ నెక్స్ట్ టైమ్, సేస్ సిల్వర్ మెడల్ విన్నర్ యోగేష్ ఖాతునియా. ఖచ్చితంగా మనకి అడిగేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి స్పోర్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్, ఎందుకంటే ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్ మనకి జరుగుతున్నాయి కాబట్టి. సో వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండి. యోగేష్ ఖాతునియా who recently won a silver medal at the Paralympics 2024 is associated with which sport? A. Archery, B. Swimming, C. Discus throw and D. Powerlifting. So the answer is C. Discus throw is the answer అండి. ఓకేనా, సో ఎక్స్ప్లెనేషన్ మీరు చూసినట్లయితే యోగేష్ ఖాతునియా ఈజ్ అన్ ఇండియన్ para athlete who competes in the discus throw. He has been a consistent performer in this event and won a silver medal at the Tokyo Paralympics in 2021 as well. His recent achievement at the Paralympics 2024, where he also won a silver medal, further establishes his prowess in this particular sport. Yes, he aims to improve his performance and is determined to win a gold medal in the future competitions as well. So that ఆ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటిది మనలో కూడా మనకు ఉండాలన్నమాట. సో దిస్ యోగేష్ ఖాతునియా ఈజ్ అసోసియేటెడ్ విత్ వన్ ద సిల్వర్ మెడల్ అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద డిస్కస్ త్రో. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. నితేష్ అండ్ యాజ్ వెల్ యాజ్ సుమిత్ యాడ్ ద గోల్డెన్ షీన్ టు ఏ బౌంటిఫుల్ డే. ఆల్రెడీ మనం ఈ ఆర్టికల్ మనం చూడడం జరిగింది. సో లెట్ us see the question on this. నితీష్ కుమార్ వన్ విచ్ మెడల్ అట్ ద పారాలింపిక్స్ 2024. రీసెంట్లీ మనం సుమిత్ యాంటిల్ గురించి చూడడం జరిగింది, ఇప్పుడు మనకి నితీష్ కుమార్ గురించి అడుగుతున్నారు. నితీష్ కుమార్ వన్ ద గోల్డ్ మెడల్. సో హీ ఆల్సో వన్ ద గోల్డ్ మెడల్ అండ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి సో పర్సనాలిటీస్ నితీష్ కుమార్ an Indian para badminton player won a gold medal at the Paralympics 2024 in the men's singles SL3 category. This achievement is particularly significant because it marked his debut at the Paralympics. He displayed outstanding skill and determination, thereby defeating his opponents to secure a top position on the podium. So yes, so Nitish Kumar is associated with the para badminton player and he won the gold medal as well. Sumit Antil వచ్చేసి మనకి సో associated with that of the Sumit Antil దేని గురించి అంటే javelin throw and he also secured the gold medal. Yes. దెన్ నెక్స్ట్ వచ్చేసి యోగేష్ ఖాతునియా మనకి సిల్వర్ మెడల్ అయితే సెక్యూర్ చేసుకున్నారు అసోసియేటెడ్ విత్ ద డిస్కస్ త్రో. నెక్స్ట్ వచ్చేసి మనకి విద్యా రామ్రాజ్ వచ్చేసి 400 మీటర్ హర్డిల్స్లో సో షీ బ్రోక్ ద షీ సెక్యూర్డ్ న్యూ రికార్డ్ బై బీటింగ్ ద పిటి ఉషాస్ రికార్డ్ని బ్రేక్ చేస్తూ మనకి ఈ యొక్క విద్యా రామ్రాజ్. ఎస్, ఓకే, తీస్తారు ఎవరు వాటర్ డిస్ప్యూట్, ఎవరెవరికి మధ్య డిస్ప్యూట్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు. రీసెంట్గా ఎన్నో లా కమిషన్ కన్స్టిట్యూట్ చేశారండి. 23rd లా కమిషన్ కన్స్టిట్యూట్ చేశారు. 22nd లా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? రితురాజ్ అవస్థి. ఓకేనా. దెన్ నెక్స్ట్ వచ్చేసి లారెన్స్ వాంగ్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఎస్, నెక్స్ట్ వన్.
Cabinet okays 7 schemes for the farmers worth 14,000 crore. So this is associated with that of the something related to agriculture అండి. అగ్రికల్చర్కి రిలేటెడ్గా మనకి ఏంటి అని అంటే కొత్తగా 7 స్కీమ్స్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. సో అగ్రికల్చర్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అని లాస్ట్ క్లాస్లో మనం చెప్పాము. అరౌండ్ 48% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మనకి ఏంటంటే అగ్రికల్చర్లో ఎంగేజ్ అయి ఉన్నారు. అండ్ మనకి అగ్రికల్చర్ వచ్చేసి ఇట్ ఈస్ కంట్రిబ్యూటింగ్ అరౌండ్ 18% టు దట్ ఆఫ్ ద ఇండియాస్ జీడిపి. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే అరౌండ్ 14,235 crore వర్త్ ఉండేటువంటి స్కీమ్స్ 7 స్కీమ్స్ని మనకైతే కనుక లాంచ్ చేశారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ అనేటువంటిది డ్యామ్ అనేటువంటి ఒక ప్రాజెక్టు. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ అగ్రి స్టాక్ అని ఇంకొక ప్రాజెక్ట్ని. దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని ఇంకొక ప్రాజెక్ట్ని. దెన్ నెక్స్ట్ వచ్చేసి క్రాప్ సైన్సెస్ని ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి ఇంకొక ప్రాజెక్టు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు లైవ్ స్టాక్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి ఒక స్కీము. దెన్ నెక్స్ట్ వచ్చేసి హార్టికల్చర్ని ప్రమోట్ చేయడానికి ఒక స్కీము. ఇలా సిరీస్ ఆఫ్ స్కీమ్స్ని మనకి లాంచ్ చేయడం అయితే కనుక జరిగిందండి. సో మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా అప్రూవ్ అయితే చేసిందనమాట ఈ యొక్క 7 స్కీమ్స్ని. వర్త్ ఎంత వాల్యూ అని అడుగుతారు, 14,235 crore వాల్యూ. ఇవి ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్స్ని అయితే కనుక ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే చేస్తాయి. అండ్ అలాగే క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ని మనం ఏంటి అని అంటే కనుక ప్రమోట్ అయితే చేస్తున్నాము అని చెప్పేసి మనకి ద గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్స్ అన్నిటిని కూడా ఓకే చేస్తూ డిజిటల్ అగ్రి మిషన్ డ్యామ్, అగ్రి స్టాక్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, క్రాప్ సైన్సెస్, లైవ్ స్టాక్ హెల్త్ రిలేటెడ్, హార్టికల్చర్ ప్రమోషన్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద schemes that has been launched by the government. Let us see a question on this. What is the total financial outlay approved by the Union Cabinet for the 7 schemes for the farmers? 14,235 crore, 12,500 crore, 10,000 crore, 15,500 crore. So the answer is A, 14,235 crore is the answer అండి మనకి. ఓకేనా? సో చూడండి, ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ అప్రూవ్డ్ ఏ టోటల్ ఫైనాన్షియల్ outlay of 14,235 crore for 7 schemes which are aimed at benefiting the farmers in India. These schemes cover various aspects such as digital agricultural mission dam, crop science for food and nutritional security, sustainable livestock health and production. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ స్కీమ్స్. సో దిస్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ హైలైట్స్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఎన్హాన్స్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెంచడానికి, ప్రమోటింగ్ ద టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ అండ్ దేర్ బై ఎన్షూరింగ్ ద ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ మన కంట్రీలో ప్రమోట్ చేయడానికి ది గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క 7 స్కీమ్స్ని లాంచ్ చేయడం అయితే కనుక జరిగిందండి. విత్ వర్త్ అబౌట్ 14,235 crore అవుట్లే తోటి మనకి ఈ స్కీమ్స్ని అయితే కనుక లాంచ్ చేశారు. ఎస్, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ ఈజ్ నాటీ అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అని అంటే కనుక మన కంట్రీలో ఉన్నటువంటిది సంథింగ్ కాల్డ్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఉందండి. ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో మనకి చేశారనమాట. దిస్ ఈజ్ ద సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్. సో మన కంట్రీలో డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాటిని మనం ఎలాగ మేనేజ్ చేయాలి, అలాగే మిటిగేట్ ఎలా చేయాలి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క సెంట్రల్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది. సో ఈ యాక్ట్ మనకి ఏంటంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దెన్ నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఇవన్నీ కూడా మనకి క్రియేట్ చేశారు. అండ్ అలాగే NDRF, SDRF, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇప్పుడు విజయవాడ ఫ్లడ్స్ మనం చూస్తున్నాం. సో అక్కడ మనం ఏంటి అని అంటే కనుక ఈ SDRF, NDRF పర్సనల్ని మనకి ఏంటంటే డిప్లాయ్ అయితే చేస్తున్నారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక వీళ్ళందరినీ మనకి ఈ యాక్ట్ ద్వారా క్రియేట్ చేయబడడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. అయితే ఇప్పుడు రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే 2024 మొన్న ఆగస్టులో దీనికి సంబంధించి కొత్త అమెండ్మెంట్ని తీసుకొస్తున్నారు. దట్ ఈస్ నోన్ యాజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్ 2024 అయితే తీసుకొస్తున్నారనమాట. అది ఏ యాక్ట్కి అమెండ్మెంట్ చేస్తారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005కి మనకి అమెండ్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. నౌ లెట్ us see a question on this. ఆ పాయింట్స్ తెలిస్తే చాలండి మనకి, ఇంకా డీటెయిల్గా అవసరం లేదు. అంటే ఇక్కడ ఇందులో మనకి హీట్ వేవ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక నోటిఫైడ్ డిజాస్టర్గా మనకి డిక్లేర్ చేయమని చెప్తున్నారనమాట. సో బట్ హవర్ అండ్ అలాగే ఫైనాన్షియల్ డెవల్యూషన్ అనేటువంటిది ఇవ్వాలి. సో ఊరికే ఫంక్షన్స్ అనేటువంటివి మనం ప్రొవైడ్ చేస్తే సరిపోదు అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. లెట్ us see a question on this.
The Disaster Management Act, which is being amended by the recent bill, was originally enacted in which year? A 2005, B 2010, C 2015 and as well as D 2020. So that is what is A 2005లో మనకి ఎనెక్ట్ అయితే చేశారు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. చూడండి, the Disaster Management Act was originally enacted in the year 2005. It established the legal framework for disaster management in our country, like including the creation of NDMA, National Disaster Management Authority. This act aims to ensure effective management and response to disasters by institutionalizing the disaster management at the national level, state level, district level. అంటే నేషనల్ లెవెల్లో NDMA, స్టేట్ లెవెల్లో SDMA, డిస్ట్రిక్ట్ లెవెల్లో DDMA, వీటన్నిటిని కూడా మనకి క్రియేట్ చేసి ఈ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి చేయడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఇలా సైక్లోన్స్ ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు సో ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటి దాన్ని కన్స్టిట్యూట్ చేస్తారు. ఏంటమ్మా? నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. దీనికి హెడ్ వచ్చేసి మనకి క్యాబినెట్ సెక్రటరీ ఉంటారండి. క్యాబినెట్ సెక్రటరీ విల్ బి ద చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద క్యాబినెట్ సెక్రటరీ చైర్పర్సన్. ఇలా కూడా మనకి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. Yes, that's it. Let's go to the why in news. The Disaster Management Act 2005 is in the news because due to the introduction of something called Disaster Management Amendment Bill in August 2024. This amendment has been proposed in response to the increasing frequency and intensity of the climate-induced disasters. Yes. That's it. Then next move to the next article. Prime Minister's visit to Brunei, Singapore to focus on trade and as well as technology. ఈ ఆర్టికల్ మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో బట్ లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. హసనాల్ బోల్కియాహ్ is the head of which country? Malaysia, Indonesia, Brunei and as well as Singapore. So B for B అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. హసనాల్ బోల్కియా is the head of which country? Malaysia, Indonesia, Brunei, Singapore. So the answer is C, Brunei is the answer అండి. మరి సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? లారెన్స్ వాంగ్. లారెన్స్ వాంగ్ is the prime minister of Singapore. Yes. So here you can see Hassanal Bolkiah is the Sultan and Prime Minister of Brunei, one of the world's longest reigning monarch. He has been the head of the state of Brunei since 1967, playing a central role in the governance and administration of the country. Why in the news? It is because Hassanal Bolkiah was in the news because of due to Prime Minister Narendra Modi's visit to Brunei as part of a two-nation tour that also includes other country, Singapore. During this visit, discussions focused on enhancing the trade and technological cooperation between India and Brunei. Even both the countries are also expected to sign a memorandum of understanding on space cooperation, building on their existing collaboration in the satellite tracking. So దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. సో ఒక్కసారి మనం రివైజ్ చేసేస్తే ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 minutes, హసన్ బోల్కియా ఈజ్ ద హెడ్ ఆఫ్ విచ్ పర్టికులర్ కంట్రీ? బ్రునై. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎప్పుడు చేశారమ్మా? 2005లో మనకి చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో రీసెంట్గా మనకి 7 schemes అయితే మనకి అనౌన్స్ చేశారు కదా. దానికి ఫైనాన్షియల్ అవుట్లే అంతా 14,235 crores మనకి. ఏవేంటి అవి అంటే లైక్ డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్, అగ్రి స్టాక్, కృషి డిసిషన్ సపోర్ట్ సిస్టమ్, క్రాప్ సైన్సెస్ రిలేటెడ్ థింగ్, లైవ్ స్టాక్ హెల్త్ని ప్రమోట్ చేయడానికి, హార్టికల్చర్ని ప్రమోట్ చేయడానికి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి నితీష్ కుమార్ ఏ స్పోర్ట్కి సంబంధించినటువంటి పర్సన్? పారా బ్యాడ్మింటన్ ప్లేయర్. హీ వన్ విచ్ మెడల్? గోల్డ్ మెడల్ రీసెంట్గా మనకి. ఎస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ద యోగేష్ కతూనియా ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు? సిల్వర్ మెడల్ అయితే విన్ చేశారు. సో హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డిస్కస్ త్రో. నెక్స్ట్ సుమిత్ ఆంటిల్ వచ్చేసి మనకి అసోసియేటెడ్ విత్ పారాలింపిక్స్, అసోసియేటెడ్ విత్ జావెలిన్ త్రో అండ్ రీసెంట్గా మనకి గోల్డ్ మెడల్ అయితే సెక్యూర్ చేశారు. సో దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి లారెన్స్ వాంగ్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ పర్టికులర్ కంట్రీ? సింగపూర్. ఎందుకు న్యూస్లో ఉంది? మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ ద బ్రునై అండ్ యాజ్ వెల్ యాజ్ సింగపూర్. అందుకని మనం తెలుసుకోవాలి. హూ ఈజ్ విద్యారామరాజ్? విద్యారామరాజ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద అథ్లెటిక్స్. 400 meter హర్డల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక సో PT ఉషా యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేసి ఇన్ ద స్పాన్ ఆఫ్ 56.23 secondsలోనే మనకి ఈవిడ పరిగెత్తడం జరిగింది.
ఏ లా కమిషన్ కాన్స్టిట్యూట్ చేశారు? 23rd లా కమిషన్ రీసెంట్గా కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. 23rd లా కమిషన్. సో ఓకేనా. 22nd లా కమిషన్ ఎవరు హెడ్? జస్టిస్ రితురాజ్ అవస్థి. ఓకే, దెన్ ద నెక్స్ట్ వన్. సో దీస్ థింగ్స్. నెక్స్ట్ తీస్తా రివర్ వాటర్ డిస్ప్యూట్ ఏ కంట్రీకి మధ్య డిస్ప్యూట్? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బంగ్లాదేశ్ మధ్య డిస్ప్యూట్ మనకి. రోహింగ్యా రెఫ్యూజీస్ ఎప్పుడు మనకి? సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మయన్మార్లో మనకి రోహింగ్యా రెఫ్యూజీస్ అయితే ఉంటారు. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ articles. Yes, I hope you are able to understand కదండి. సో now it's the time for a క్వశ్చన్ ఫర్ యూ. సో ఫ్రెండ్స్, మీరు ఏంటి అని అంటే కనుక కమెంట్స్లో మనం అడిగినటువంటి క్వశ్చన్ని మీరు కమెంట్ చేయటము, మన యొక్క వీడియోని లైక్ చేస్తే కనుక వీ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఎంకరేజ్మెంట్ అండి. సో అండ్ అలాగే ఇఫ్ యూ రియల్లీ ఆర్ లైకింగ్ ద వీడియోస్, ప్లీజ్ షో యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్స్, దెన్ ఓన్లీ వీ విల్ కమ్ టు నో. నవ్ ఇట్స్ ద టైమ్ ఫర్ టుడేస్ క్వశ్చన్. నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఈజ్ హెడెడ్ బై whom? Please do mention in the comment box. National Crisis Management Committee so is headed by which particular personality? So it takes less than 30 seconds even to comment andi. So just please do it for me so that I'll come to know that you are with me. సో ఓకేనా. ఎస్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు మన యొక్క వీడియో నచ్చినట్లయితే కనుక మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి మిగతా వీడియోస్ని కూడా చూడటానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన యొక్క యాప్ వచ్చేసి LTX క్లాసెస్, అది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు నచ్చినటువంటి కోర్స్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్కి ప్రిపేర్ అవుతున్నా, SSCకి ప్రిపేర్ అవుతున్నా, మన దగ్గర డెడికేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. సో మనకి RBI గ్రేడ్ బి మీరు చూస్తూ ఉంటే RBI గ్రేడ్ బి, అలా కాకుండా మనం ఏంటంటే మొత్తం అన్ని కోర్సెస్ స్టూడెంట్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీం కాంబో లాంచ్ చేయడం జరిగింది. సుప్రీం కాంబో మీరు తీసుకున్నట్లయితే మొత్తం మీకు బ్యాంకు, SSC, RRB అన్నీ మీకు వచ్చేస్తాయి ఓన్లీ అట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్. ఇంకొక డిస్టింగ్విషింగ్ ఫీచర్ చెప్పిన, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది ఇది మీకు. అంటే మీరు ఓన్లీ వన్స్ మాత్రమే మీరు పే చేస్తున్నారు. సో యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం యాజ్ వెల్. ఇదిగో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని అప్పుడు మాత్రమే మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ని విజిట్ చేస్తూ ఉండుంటే కనుక ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఇది మాత్రం మర్చిపోకండి, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఈజ్ హెడెడ్ బై అనేటువంటి దాన్ని కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇఫ్ యూ డూ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ టు షో ఇట్, నిజంగా మీకు అర్థమైంది అని అంటే కనుక డూ కమెంట్ యాజ్ వెల్ యువర్ లవ్. సో వీ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ అండి, అండ్ వీఆర్ ఇన్ ఫ్యాక్ట్ వెయిటింగ్ ఫర్ యూ. Yes, let's meet again tomorrow. Until then, happy learning. All the best. Take care. Bye bye. Good night, Andy.